వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉంటామండి. అయితే ప్రస్తుతం కొన్ని గాసిప్స్ కూడా వస్తున్నాయి. అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇప్పుడు ఉండొచ్చు, గ్రూప్ 2 ప్రిలిమినరీ ఇప్పుడు ఉండొచ్చు, మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు, వీటన్నిటి గురించి. అయితే దాని గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన దాన్ని మనం నమ్మాలి. బయట చెప్పిన వాళ్ళు అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. మనకు ప్రామాణికం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ లేదా ఏదైనటువంటి అఫీషియల్ న్యూస్ పేపర్లో ఇచ్చినప్పుడే మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. బయట ప్రైవేట్గా చెప్పినవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే, అండ్ నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. సో అందుకని మనం అఫీషియల్ వెబ్సైట్ని బేస్ చేసుకుందాం అండ్ అఫీషియల్ న్యూస్ ఛానల్స్ని బేస్ చేసుకుందాం. అయితే ప్రస్తుతం ఆ విషయంలో నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, పరీక్ష పెట్టే నాటికి అది ఎప్పుడైనా పెట్టనివ్వండి, ప్రిలిమ్స్ ఎప్పుడైనా ఉన్నాయండి, మెయిన్స్ ఎప్పుడైనా ఉన్నాయండి, నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం సిలబస్ని కంప్లీట్ చేసామా లేదా అనే దాని మీదే ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు ఇలాంటి విషయాల వల్ల. ఇది మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం గమనించినప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 2 గ్రూప్ 1 రాయాలనుకునే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1 వాళ్ళు కన్ఫామ్గా గ్రూప్ 2 రాస్తారు. ఇలాంటి వాళ్ళు మీ ప్రిపరేషన్ని ఎలా కొనసాగించాలి, ఏ సబ్జెక్ట్స్ ముందు చదువుకోవాలి, అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు అనేది చూద్దాం. ముందు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గురించి మనం గమనిస్తే, మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆధారంగా చేసుకొని ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు ఒకే ఫార్ములా అనేది ఫిట్ కాదండి. మీకు అసలు నోటిఫికేషన్ గురించి ఊసే లేదు, అప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్స్ చదివి తర్వాత ప్రిలిమ్స్ దగ్గరకు వస్తుంటే ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ చదవాలి. ఇప్పుడు ప్రిలిమ్సే దగ్గరకు వచ్చి ఉంటే మీరు మెయిన్ సబ్జెక్ట్స్ చదువుతూ కూర్చుంటే ప్రిలిమ్స్ మీద అవగాహన లేకుండా, అసలు ప్రిలిమ్స్నే క్లియర్ చేయకోకుండా మెయిన్స్ ఎగ్జామినేషన్ చదివి ఉపయోగం ఏముంది? అందుకనే నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ 2 ప్రిలిమినరీలో మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఎస్విఆర్ అకాడమీ ఇచ్చినటువంటి స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇండియన్ సొసైటీని కంప్లీట్ చేయండి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీని కంప్లీట్ చేయండి, ఇండియన్ హిస్టరీని కంప్లీట్ చేయండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేయండి. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వండి ఎస్విఆర్ అకాడమీలో. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, బోత్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్కి. ఓకే, ఇవి కంప్లీట్ చేస్తే మీకు గ్రూప్ 2 ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయినట్టు. అప్పటికి మీకు నోటిఫికేషన్ రాలేదనుకోండి, గ్రూప్ 2 మెయిన్స్ తీసి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, దాంతోపాటు పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ 3 టాపిక్స్ని కనుక చదివారు అంటే మీరు గ్రూప్ 2 మెయిన్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చదివినట్టే. ఏపీ హిస్టరీ ఒక్కటి ఆపుతున్నట్టు, అది మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చదువుకోండి, అప్పుడు మీకు బెనిఫిషియరీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మెయిన్స్ రెండు అవజేశారనుకోండి, ఆటోమేటిక్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు చదివేసినట్టే. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ ఒకటి మీకు సబ్జెక్టివ్ కాబట్టి, సో ఈ సబ్జెక్టివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, కంటెంట్ మొత్తం కూడా ఇక్కడే నేర్చుకుంటారు. మళ్ళీ కంటెంట్ మొత్తం ఇక్కడే నేర్చుకుంటారు, కానీ ప్రాక్టీస్ మాత్రం ఇక్కడ మళ్ళీ స్పెషల్గా చేస్తారనమాట. సిలబస్ ఒకటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, మెయిన్స్కి. జస్ట్ సబ్జెక్టివ్ తరహాలో మనం ఆన్సర్స్ని ఎలా రాయాలి అనేది నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా, అంతే కదా. సో ఇక్కడ మీకు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కన్ఫామ్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తారు, గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తారు. అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది గ్రూప్ 1 రాస్తారు, కొంతమంది గ్రూప్ 2తోనే సరిపెట్టుకుంటారు. వీళ్ళలో ఎవరున్నా కానీ ముందు మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదవాల్సిందే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఈ 5 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటే మీరు నోటిఫికేషన్ రాలేదనుకోండి, ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 టైం ఉందనుకుంటే గ్రూప్ 2 మెయిన్స్ తీసామండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 2 వాళ్ళైతే కన్ఫామ్గా మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమినరీ మాత్రమే ఉండాలి. వన్స్ ఆ ప్రిలిమినరీకి సంబంధించిన రివిజన్ చేసుకోవటం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం, నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిలిమినరీ అయిపోగానే ఏపీ హిస్టరీ చదివి మళ్ళీ ఈ 3 సబ్జెక్టులను చదవటం. అప్పుడు మీరు గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొసీజర్లో అంటే ఆ కాంటెక్స్ట్లో ఉన్నట్టు. అండ్ గ్రూప్ 1 రాసే వాళ్ళైతే స్ట్రిక్ట్గా మీరు
గ్రూప్ 2 ప్రిలిమ్స్ చదివి గ్రూప్ 2 మెయిన్స్ ఈ రెండింటిని కవర్ చేశారంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ రాయొచ్చు, గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా రాయొచ్చు. సో ఈ ప్రొసీజర్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఫిట్ అవుతుంది. అంతేగాని మనకి ప్రొసీజర్ ఉన్నప్పటికీ కూడా అది సమయానికి తగ్గట్టుగా మనం ఎలా ఫాలో అయితే మనకి బెటర్ ఆప్షన్ అవుతుంది అనే దాన్ని మనం చూసుకోవాలండి. చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. అందుకని మళ్ళీ ఒకసారి నేను దీని గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రిలిమినరీని ముందు చదవండి, తర్వాత మెయిన్ సబ్జెక్ట్. ఇప్పటికీ మెయిన్ సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం కూడా. మీకు ఒకవేళ బయట సర్క్యులేట్ అవుతున్న డేట్స్ ప్రకారం ప్రిలిమినరీ దగ్గరలోనే ఉంటే 3-4 నెలల్లో మీరు ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు ఇవి కనీసం ఇవి చదవడానికే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సబ్జెక్టు పడుతుంది. సొసైటీ కానీ, జియోగ్రఫీ, హిస్టరీ, జనరల్ మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఉన్నదే ఈ ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ చదవడానికి మనకు 4-5 నెలలు టైం పడుతుంది గ్రూప్ 2 వాళ్ళకి. మరి అలాంటప్పుడు మెయిన్స్ ఇప్పటికీ చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రిలిమినరీని ఎప్పుడు చదువుదాం అనుకుంటున్నారు మీరు? వితిన్ 2 నెలల్లో చదివి క్వాలిఫై అవ్వడానికి కాంపిటీషన్ ఏం తక్కువగా లేదు కదా. సో అది గమనించండి. మీరు ప్రిలిమినరీని స్క్రీనింగ్ టెస్ట్ అయితేనే మెయిన్స్లోకి వెళ్ళగలుగుతారు. ఓకేనండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకి మెయిన్స్కి మంచి సఫిషియెంట్ టైమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవెన్ ప్రిలిమినరీకి కూడా సఫిషియెంట్ టైమే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా కూడా నేను. సో అది నేను బాహ్యంగా చెప్తే క్రిటిసైజ్ చేస్తారు. మీకే చాలామంది స్టూడెంట్స్ కూడా మన ఎక్స్పీరియన్స్ని చెప్పినా కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రాక్టికల్గా చెప్పినా కానీ. సో అందుకని ఆ క్రిటిసైజ్లోకి అండ్ ఆ డిస్ట్రప్షన్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు నోటిఫికేషన్ వచ్చే లోపల మీ సిలబస్ని కంప్లీట్ చేయమే ధ్యేయంగా పెట్టుకోండి. ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.